Hello friends, welcome back to Wisdom Institute of Career Enhancement. I'm your Hussein. Today we are going to learn English literature from 1066 AD to 1350 AD. ఓకే సో మెయిన్గా మనం ఇక్కడ గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే 1066 ఇయర్ని మనం గుర్తుంచుకోవాలి మెయిన్గా. ఎందుకంటే ఈ ఇయర్ నుంచి యాక్చువల్గా ఇక్కడ డచ్ అండ్ ఇంగ్లాండ్ రెండు యునైట్ అవుతాయి. ఓకే, డచ్ అండ్ ఇంగ్లాండ్ రెండు యునైట్ అయ్యి విలియం ఆధ్వర్యంలోకి ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది. అంటే కింగ్ ఎవరు ఇక్కడ? విలియం అనేవాడు కింగ్ అవుతాడు. సో దీన్ని మనం నార్మన్ కాన్క్వెస్ట్ అని కూడా అంటాము. AD 1066 నార్మన్ కాన్క్వెస్ట్, విలియం ద కాన్క్వరర్. సో ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్లో తరచుగా అడుగుతూ ఉంటాడండి. సింపుల్ క్వశ్చన్ ఇదే. 1066 నార్మన్ కాన్క్వెస్ట్ 1066 చాలాసార్లు అడిగాడు. నేను నేను ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ రాసినప్పుడు కూడా అడిగాడు. కామన్గా అడుగుతూనే ఉంటాడు. సో మనం 1066 నుండి 1350 వరకు మనం నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటి విలియం ద కాన్క్వరర్. ఇక్కడ మనం లిటరేచర్ డెవలప్ అవుతుందండి. ఆ లిటరేచర్ డెవలప్ అయిన లిటరేచర్ యాక్చువల్ దాన్ని ఆంగ్లో నార్మన్ లిటరేచర్ అని అంటాం. ఆంగ్లో నార్మన్ లిటరేచర్ అని అంటాము. సో ఆంగ్లో నార్మన్ లిటరేచర్ మెయిన్గా ఉంటుందంటే లాటిన్లో ఉంటుంది. సో అది ఎప్పటి వరకు అంటే 14th సెంచరీ వచ్చేంత వరకు, అంటే హెన్రీ IV కింగ్ అయ్యేంత వరకు అది ఆ విధంగానే ఉంటుంది. హెన్రీ IV తర్వాత నార్మల్గా ఇంగ్లీష్ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ఇంగ్లీష్ వాళ్ళది అఫీషియల్ లాంగ్వేజ్గా అవుతుంది. సో 1066 to 1012 వరకు ఇదే జరుగుతుంది. 1066 to 1204 వరకు అది అలానే జరగడం జరుగుతుంది. నెక్స్ట్, సో మనం ఇప్పుడు 1066 to 1050 సో ఏ విధంగా ఉంది యాక్చువల్గా మెయిన్గా ఇక్కడ మనం తీసుకోవాల్సింది పోయిటరీని రెండు రకాలుగా చెప్పుకోవచ్చండి. రిలీజియస్ పోయిటరీ, అదేవిధంగా సెక్యులర్ పోయిటరీ రెండు రకాలుగా ఉండడం జరిగింది. సో మీకు తెలుసండి, రిలీజియస్ పోయిటరీ అంటే ఏముంటుందండి? ఇట్ కంటెంట్స్ ఆఫ్ sermons, translations from the Bible, lives of saints, etc. అంటే మనం ఈ పోయిటరీలో, రిలీజియస్ పోయిటరీలో మనం ఏం చెప్తాం? మెయిన్గా సెయింట్ లైఫ్స్, బైబిల్ గురించి, అదేవిధంగా ట్రాన్స్లేషన్స్ మెయిన్గా ఉండడం జరిగింది. ద పర్పస్ ఈజ్ టు కన్వే రిలీజియస్ అండ్ మోరల్ ట్రూత్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ మేనర్. సో యాక్చువల్గా బైబిల్లో ఏముంది దాన్ని అర్థం చేయించడానికే మెయిన్గా ఈ యొక్క రిలీజియస్ పోయిటరీ ఉండడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే సెక్యులర్ పోయిటరీ. ఈ సెక్యులర్ పోయిటరీ మరలా కొన్ని విధాలుగా జరిగింది. చూడండి అవి ఏంటంటే, సో ట్రాన్స్లేషన్స్, క్లోజ్ ఇమిటేషన్స్ ఆఫ్ ది ఫ్రెంచ్ వర్క్స్. సెక్యులర్ పోయిటరీలో ఫస్ట్ వన్ ఏంటి? ట్రాన్స్లేషన్స్, క్లోజ్ ఇమిటేషన్స్ ఆఫ్ ఫ్రెంచ్ వర్క్స్. దెన్ తర్వాత క్రానికల్స్ ఫుల్ ఆఫ్ ఇమాజినేషన్. ఓకే, క్రానికల్స్ అంటే ఇక్కడ ఇమాజినేషన్, ఊహాకి సంబంధించింది. నెక్స్ట్ వన్ వర్డ్స్, డిబేట్ అండ్ సటైర్స్, థర్డ్ వన్, రైట్. నెక్స్ట్ లిరిక్స్ అండ్ బ్యాలెడ్స్ అంటే ఓరల్గా, ఫోక్గా పాడడం జరుగుతుంది. సో అంటే ఓరల్గా ఉంటుంది ఇది. ఓకే, జానపద గేయం అని అంటాం మనం. పొలిటికల్ సాంగ్స్, దాని తర్వాత పొలిటికల్ సాంగ్స్. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ట్రాన్స్లేషన్స్లో చూసుకుంటే ఏముంటుందంటే, దేవర్ టేల్స్ ఆఫ్ లవ్, chivalry and adventure with supernatural interest. For example, Romance of the Rose 1250లో రొమాన్స్ ఆఫ్ ది రోజ్ యొక్క ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో దాన్ని యాక్చువల్గా చాసర్ అనేవాడు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది.
ఏంటి అది? సో ట్రాన్స్లేషన్స్లో. నెక్స్ట్ వన్ ఇమిటేషన్స్. దీని తర్వాత క్రానికల్ ఇమాజినేషన్స్లో ఏమున్నాయంటే చూడండి, ద ఇంపార్టెంట్ వర్క్స్ ఆఫ్ లేయమాన్స్ బ్రట్ 1205 and Havelock and Horn 1300. These works reflect how original English poetry was beginning to be despite translations from the French. ఇక్కడ చెప్పుకోదగ్గ రెండు ఉన్నాయండి. ఎవరు అంటే వాళ్ళు లేమాన్స్ బ్రట్ ఒకటి, దాని తర్వాత హ్యావ్లాక్ అండ్ హోమ్స్, ఇవి రెండు అనేవి ఫేమస్ వర్క్స్ అని చెప్పవచ్చు ఇమాజినేషన్స్లో, క్రానికల్ ఇమాజినేషన్లో. నెక్స్ట్ వర్స్ డిబేట్స్, డైడెక్టిక్ అండ్ సటైర్స్లో మనం ఏం చెప్తామంటే ద ఔల్ అండ్ ది నైటింగల్ 1250 ఇస్ ద బెస్ట్ ఆఫ్ ది వర్స్ డిబేట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అది? ద ఔల్ అండ్ ది నైటింగల్. ఓకే, it is an allegorical discussions between an owl and the nightingale on the representative merits of their songs. This poem introduces the most popular genre of medieval literature, the bird and the beast fable. Okay, so the bird and the beast fable ఇక్కడ నుంచి జన్మించిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ క్యారెక్టర్స్ ఏమున్నాయండి? రెండు బర్డ్స్ ఉన్నాయి, ఓవల్ అండ్ నైటింగల్. ఓకే, బర్డ్స్ అండ్ ద బీస్ట్ ఫేబుల్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. నెక్స్ట్ లిరిక్స్ అండ్ బ్యాలెడ్స్, అంటే ఆల్రెడీ నేను చెప్పాను జానపద గేయాలు. The constitute folk poetry through French in form and expression. This popular lyrical poetry deals with love or beauty of nature. అంటే జానపద గేయాలు దీనిలో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ పొలిటికల్ సాంగ్స్లో మనం ఏం చెప్తామంటే ఇన్స్పైర్డ్ బై వార్ లైక్ డీడ్స్ ఆఫ్ English characters, they are purely English in nature. Such songs inspired national consciousness and helped frog the English speaking people into a strong united nation. ఓకే, సో ఇవి కొంచెం మన దాదాపుగా అంటే ఇంగ్లీష్ పోయిటరీకి దగ్గరగా వచ్చిందని మనం చెప్పవచ్చు పొలిటికల్ సాంగ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం ఏముంటాయి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మిడివల్ లిటరేచర్స్. మనం చూద్దాం క్యారెక్టరిస్టిక్స్. సో ఏముందండి క్యారెక్టరిస్టిక్స్లో మనం ఫస్ట్ చూసుకుంటే మిడివల్ లిటరేచర్ వెదర్ సెక్యులర్ ఆర్ రిలీజియస్, రెండులో ఏదో ఒకటి ఉండేది. మిడివల్ లిటరేచర్స్ అయితే అది రిలీజియస్ అన్నా అవుతుంది, లేకుండా సెక్యులర్ అన్నా అవుతుంది. వాజ్ మెయిన్లీ అలిగోరికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తామండి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఓకే, సర్ఫేస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఇంకా 2 లేయర్స్ ఉంటాయి. యాక్చువల్గా 2 లేయర్స్ ఉండడం వల్ల సర్ఫేస్ ఒక లేయర్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో అంటే అవి ఇంకో దానిని పోలి ఉంటుంది, దాని మీద చెప్పడం జరుగుతుంది. ద పర్పస్ వాస్ టు కన్వే మోరల్ అండ్ రిలీజియస్ ట్రూత్స్ టు అన్ ఇగ్నోరెంట్ అండ్ ఇలిటరేట్ పీపుల్. అంటే మనం మెయిన్గా రిలీజియస్ వాల్యూస్ని చెప్పడానికి, రిలీజియస్ ట్రూత్స్ని చెప్పడానికి మనం ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్ మోరల్ అండ్ didactic strains runs through all the forms of literature. The poet delights as well as teaches at the same time. అంటే తను చెప్పదలుచుకున్నంత అంటే సంతోషకరంగా చెప్పడం జరుగుతుంది, అంటే నేర్పించడం జరుగుతుంది. అతడు ఎంజాయ్ చేస్తాడు, టీచ్ చేసుకుంటూ కూడా అతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ద వర్క్స్ ఆర్ ఇంపర్సనల్ అండ్ అనానిమస్, అంటే దానికి పేరు గీరు ఏముండదు, జస్ట్ అంటే ఈ పోయం రాసిన అతని పేరు ఉండదు. నెక్స్ట్ ద డ్రీమ్స్ కన్వెన్షన్స్, ద పోయట్స్ వుడ్ డ్రీమ్ దట్ దే వర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పోయం వుడ్ బి వాట్ ద పోయట్ సా ఇన్ హిస్ డ్రీమ్ వర్షన్. అంటే మొత్తం తను ఒక కళను కనడం జరుగుతుంది, ఆ కళలో ఏం జరిగిందో దానిని రాయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ద ఫ్లో మ్యాన్, ఓకే, అన్ని ఆల్మోస్ట్ అవన్నీ అలానే ఉండడం, ఆ పోయిటరీ మొత్తం ఆ విధంగానే ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వుడ్ యు లైక్ టు జాయిన్ విత్ మీ?
online or offline coaching, my mobile number as well as mobile number given in the uh, email, sorry, description box. Use any one of them to contact me. Have a nice day. Thank you.